ఒకవైపు విశాలమైన శక్తివంతమైన నారాయణీ సైన్యం, మరోవైపు కేవలం నేను మాత్రమే నిరాయుధుడిగా రిక్త హస్తాలతో. అలాగే యుద్ధంలో ఆయుధం ప్రయోగించనన్న నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. కాబట్టి దేనిని ఎంచుకుంటావు? ఇందులో ప్రత్యేకంగా అడగడానికి ఏముంది కేశవ, తమరినే ఎంచుకుంటాను. దుర్యోధనుడు చాలా సంతోషంగా ఉన్నాడు పార్థ. నీవు తెలివిగానే ఎంచుకున్నావా? నిరాయుధుడైన ఈ కృష్ణుడితో యుద్ధంలో ఏం సాధించగలం? ముల్లో కాలు ఏలే హస్తములకు నన్ను నేను స్వయంగా అర్పించుకుంటున్నాను కేశవ. సైన్యం దుర్యోధనుడి వెంట ఉన్నప్పటికీ సైన్యాధ్యక్షుడైన తమరు నా వెంట ఉన్నారు.